హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మనం ముఖ్యమైన తెలంగాణ రచనలు చూస్తున్నాము. ఒడవని ముచ్చట. ఇది రాసింది కొంపల్లి వెంకటగౌడ్. తెలంగాణ ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి పిఎల్ వెంకటేశ్వరరావు గురించి. ఎస్ సింహాద్రి రాశాడు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ జయశంకర్ గారు రాశారు. రెండు తెలుగు రాజ్యాలు బిఎన్ శర్మ గారు రాశారు. హైదరాబాద్ విమోచనోద్యమము కె పండరినాథ్ రాశాడు. నీళ్లు నిజాలు 2 దీన్ని రాసింది ఎవరంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు. 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్కోణాలు రాసింది తెలంగాణ హిస్టారికల్ సొసైటీ రాసింది. తెలంగాణ మార్చ్ సాగరహారం అని కూడా అంటారు. పిట్టల రవీందర్ గారు రాశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చరిత్ర ఎవరు రాశారంటే శోభా గాంధీ రాసింది. తెలంగాణ రాష్ట్రోద్యమం రాసింది ఎవరు? మదిరాజు వెంకటేశ్వరరావు. తెలంగాణ తల్లి జూలూరి గౌరీశంకర్. షహర్నామా హైదరాబాద్ వీధులు గాథలు పరావస్తు లోకేశ్వర్. సలాం హైదరాబాద్ సలాం పరావస్తు లోకేశ్వర్. తెలంగాణలో ఏం జరుగుతుంది? జయశంకర్ గారు రాశారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాశారు. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు రావి నారాయణ రెడ్డి గారు రాశారు. కొలువు కాసుల ప్రతాప్ రెడ్డి. ఈ గుణం నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ ఆంధ్రోద్యమం మాడపాటి హనుమంతరావు గారు రాశారు. తెలంగాణ రాష్ట్రోద్యమం కోదండరాం. లేచి నిలిచిన తెలంగాణ ఎన్ వేణుగోపాల్. ముద్దెర ముదిగొండ సుజాతారెడ్డి గారు రాశారు. దగాపడ్డ తెలంగాణ గాదె ఇన్నయ్య. ఫ్లోరోసిస్ డాక్టర్ రాజారెడ్డి గారు రాశారు. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు సంగెం లక్ష్మీబాయి గారు రాశారు. ఇంకా కొన్ని చూద్దాం. జైలు లోపల ప్రజల మనిషి మరియు గంగు అనే నవల రామప్ప రబసాయి. వీటిని వట్టికోలు అల్వారు స్వామి గారు రాశారు. పొక్కిలి జూలూరి గౌరీశంకర్. మునుం అనే రచనను మురళీకృష్ణ శివకుమార్ గారు రాశారు. తెలంగాణ తొలితరం కథలు ముదిగొండ సుజాతారెడ్డి గారు రాశారు. తెలంగాణ తొలితరం కథలు మరియు మలితరం కథలు ముదిగొండ సుజాతారెడ్డి. నెక్స్ట్ వీడియోలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గురించి చూస్తాము. థ్యాంక్ యూ.